సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కరోనా మనకు క్రిందటిసారి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది. రకరకాలుగా ఎంత ఘోరాతి ఘోరాలు చూడకూడదు అలాంటి ఘోరాలన్నీ చూసినాం. నిజంగా అసలు వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నా వీళ్ళకి అసలు ఏ డోకా లేదు అనుకున్న వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయింది. నిజంగా అతలాకుతలం అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. మళ్ళీ ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది అని చెప్పి, కానీ మన దగ్గరికి వచ్చే అవకాశం లేదు అని చెప్పి అన్నారు. కొంత ఊపిరి పీల్చుకున్నారు, కానీ మన దగ్గర కూడా కొన్ని కేసెస్ మొదలయ్యాయి. ఆఖరికి నిన్న మొన్న కూడా ఇక్కడ ఏదో డాక్టర్ కూడా వచ్చింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఏంటి, ఎలా ఉండబోతోంది ఈసారి? మళ్ళీ లాక్డౌన్ లాంటి పరిణామాలు ఏమన్నా చూడబోతున్నామా? ఎలా ఉండబోతుంది అంటారు? ఒకటేనండి, మీరు అన్నట్టుగానే నాకు చాలా మంది కూడా ఫోన్ చేసి మెసేజ్ పెట్టి అడిగారు, ఏంటి మళ్ళీ లాక్డౌన్ వస్తుందా, ఏమిటి పరిస్థితి అంటే. మీకు లాక్డౌన్ వచ్చినటువంటి గ్రహస్థితి కనుక చూస్తే శని గురువులు ఇద్దరు కూడా మకర రాశిలో ఉన్నారు ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ 2019లో ఎంటర్ అయింది. మనకి ఇక్కడ 2020 మార్చి నుంచి ఇక్కడ దీని ప్రభావం చూపించింది. సో అది ప్లానటరీ పొజిషన్స్లో ఉంటూ కాల్సర్ప యోగంలో ఉన్నప్పుడు జరుగుతుంది. అది ఇలాంటి పరిస్థితులు కేవలం 100 yearsకి ఒకసారి మాత్రమే వస్తాయి. సో మనకి ఎప్పుడైతే 4 years బ్యాక్ దాని విజృంభణ ఎంత చూసామంటే, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అయితే ఇంకా దారుణంగా ఉండేది, లక్షల మంది చనిపోయారు. అయితే ఈసారి అంత ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అని 100% చెప్పొచ్చు మనం. ఎందుకంటే నాకు చాలా మంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారు చూసారా, వాళ్ళు అడగడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన తర్వాత మళ్ళీ లాక్డౌన్ అంటే కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ పెట్టిన వాళ్ళు అలాగే జరిగింది. కొత్తగా బిజినెస్ పెట్టడం, కరోనా వచ్చిందని ఆగిపోవడం. కాబట్టి ఈసారి ఉన్న పొజిషన్ కాల్సర్ప యోగం ఉంది, లేదని కాదు, కానీ జూపిటర్ ఈసారి ఏంటంటే 3 రాసులు మారుతున్నాడు. పాయింట్ నెంబర్ 1, ఎప్పుడైతే 3 రాసులు మారుతున్నాడో జీవుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఒకే దాని మీద ఉండకుండా. సో అది చాలా, ఎందుకంటే మనకు చూడండి, విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైనప్పుడు వృషభంలో ఉన్న గురువు ఇప్పుడు May 15కి మిథునంలోకి వచ్చి ఓ 6 monthsలో మళ్ళీ మీకు కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ వక్రించి ముందుకు వెళ్తాడు. ఎందుకు అక్కడ వక్రిస్తున్నాడు అంటే, కర్కాటక రాశిలో ఒక పిశాచ యోగం ఉంది, కుజుడు కేతువు. దీనివల్ల ఏంటంటే గురువుకి, జీవుడికి అరే ఏంటి నేను ఇంత తప్పించుకుందామంటే మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ ఇది ఉంది అనేటువంటి ధోరణిలో ఉంటుంది జనాలందరూ కూడా. అంటే రకరకాల దేశాల్లో ఉరుకులు పరుగులు తీయడం, కొన్ని ఈ ప్రమాదాల వల్ల, ఈ బాంబు పేలుళ్ళ వల్ల ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి. కొంత ఈ కరోనా రిలేటెడ్ సంబంధించిన దాని నుంచి కూడా కొంచెం అలర్ట్గా ఉండాలనేటువంటి భావనలో ప్రజలు ఉంటారు, జీవులు అంటే గురువు అంటే జీవుడు. అయితే మరి ఈ శని ఎంతైనా సరే గురు రాసుల్లో ఉన్నాడు కాబట్టి కొంత ఇది ఎట్లాంటి వాటికి దారితీస్తుంది అంటే, కొంత రోగపరమైన ఇబ్బంది ఇచ్చినా కూడా మరీ మనం 2019, 20 ఈ ఇయర్స్ చూసాను అంత అయితే ఉండదండి. మరీ నెలల తరబడి మూసేసి అన్ని స్తంభించుకుపోయి అసలు ఏ దేశంతో కూడా కట్ అయిపోయింది. అసలు ఈ దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళడానికి దేశం అంటారు, ఒక ఊరు నుంచి ఒక ఊరికి కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, పర్మిషన్స్ లేనిదే. అసలు సింగిల్ గా తిరగాలి, ముగ్గురు కలిసి తిరగకూడదు, ఇట్లాంటివన్నీ చేశారు అప్పుడు. ఇప్పుడు అటువంటి పరిస్థితి అయితే రాదు 100%. లాక్డౌన్ ఉండే అవకాశం ఉందా అంటే మన ప్రాంతం వరకైనా? ఏం లేదు, ఏదైనా వచ్చినా 1-2 days కానీ అసలు ఉండవు, అన్నన్ని రోజులు లాక్డౌన్స్ అట్లాంటివి ఉండవు. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే, అప్పుడు జరిగినంత నష్టం అయితే ఏమీ జరగదు, ప్రాణ నష్టం జరగదు. కేవలం ఇప్పుడు ఏంటంటే జరిగేవి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు కుజుడు ఈ పోలీసులకి, బాంబులకి, వీటికి కారకుడు కాబట్టి కొన్ని ప్రదేశాల్లో, మన ఇండియాలోనే చాలా ప్రదేశాల్లో ఇక బాంబు పేలుతుంది అనేటువంటి పుకార్లు ఎక్కువ అవ్వడం, ఇది పుకారే కదా అనేటువంటి నెగ్లిజెన్సీతో ఉన్నప్పుడు ఇబ్బంది కలగడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఇది ప్రమాదం ఉంది, బాంబు పెట్టడం తెలిసినా కూడా అలర్ట్ మాత్రం ఖచ్చితంగా కావాలి. వీళ్ళంతా ఆకతాయిలు చేస్తున్నారు అనేటువంటి దాన్ని మాత్రం మనం తీసుకోవడానికి లేదు. అంటే కావాలని ఇది ఇలా మైమర్పించడం కోసం కూడా పుట్టించి జనాలని. ఎందుకంటే మనం చాలా సార్లు అదేదో నాన్న పులి కథలాగా ఉంటది, 2 సార్లు పిలిచేసరికి 3వ సారి నాన్న వెళ్ళడు, ఆవిడ ఇలాగే అరుస్తుంటాడు. నిజంగానే పులి వచ్చి ఎలా తినేస్తుందో. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సహజంగానే కుజకేతు కాంబినేషనే కొంచెం ఈ రాజకీయ నాయకుల్ని సీఎం పిఎం లెవెల్లో ఉండే వాళ్ళు మార్చడం. ఎందుకంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా రాజకీయ నాయకుల్లో మార్పులు జరుగుతాయి, పిఎం లెవెల్లో కానీ సీఎం లెవెల్లో. 2025 లేదా 26 మే లోపలైనా జరుగుతుంది ఖచ్చితంగా. ఈ మార్పు అయితే 100% జరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు, మారిపోతారు.
మంచి అధికారంలో ఉన్న వాళ్ళు 100% మారుతారు. ఓకే. అయితే ఈ శని గుర్రాసుల్లో ఉన్నందుకు ఏమిటి దీని ప్రభావం ఏమిటి అంటే, ఒకటి మనకు ఆటిజం కేసెస్ పెరుగుతాయి దీనివల్ల, బ్రెయిన్ రిలేటెడ్ కేసెస్ పెరుగుతాయి. ఈ కరోనా లాంటిది అంటారు, అప్పుడు వచ్చినంత తీవ్రత అయితే ఏమీ రాదు, భయపడాల్సిన పని ఏమి లేదు. అందులో పర్టికులర్గా ఈ శని వక్రిస్తున్నాడు మనకి. ఎప్పుడు వక్రిస్తాడు అంటే జూలై నుంచి వక్రిస్తాడండి. జూలై ఆగస్టు మీరు తీసుకుంటే అప్పుడు మళ్ళీ ఏమీ లేదన్నట్టు క్లియర్ అయిపోతుంది. ఓకే ఓకే. అంటే దీని ప్రభావం ఏంటంటే ఇదేదో కొత్తగా జబ్బు రావడం కాదండి, మనం దీన్ని అర్థం చేసుకుంటే వేరియంట్స్ మార్చుకుంటూ అది వస్తూ ఉంది. ఇది 2019 నుంచి కూడా. అయితే ఇప్పుడు వచ్చేటువంటిది ఏంటంటే వచ్చింది మళ్ళీ ఏమీ లేదని పడుతుంది, మళ్ళీ 6 months తర్వాత 1 year తర్వాత మళ్ళీ వచ్చింది అంటారు. ఇలా ఒక 2.5 3 years 4 years దీని కంటిన్యూషన్ అవుతుందండి. అంటే ఆల్రెడీ మనకు అప్పుడు క్రిందటిసారి వచ్చినప్పుడు ఎలా అయితే జలుబు దగ్గు ఇవి ఎలా అయితే ఉంటాయో ఇది అలానే ఉంటది అన్నారు. అంతేగాని ఎక్కువ ఏదో ప్రాణాలు పోయే అంత మరి కంప్లీట్ గా అసలు అప్పుడు ఎంత తీవ్రమైన స్థితి వచ్చింది, ఘోరం. కొన్ని లక్షల మంది చనిపోవడము, అసలు ఆహారం తీసుకోవాలంటే కూడా ఏదైనా కొనుక్కొని భయపడాల్సిన పరిస్థితి రావడం. అంత దారుణంగా అయితే ఏమీ ఉండదు, ఎవరు భయపడకండి. ఒకవేళ అంతగా మీకు భయం వేసినట్లయితే కాలభైరవ అష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము లేదా అమ్మవారికి సంబంధించిన నామాల్లో ముఖ్యంగా ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం 100% మనకు రక్షణ కవచంగా నిలబడుతుంది. అంత భయపడాల్సిన పని ఏమీ లేదు. అంటే ఎవరికి వారు మంత్రం చేసుకుంటే వాళ్ళ దాకా వచ్చే అవకాశం ఉండదు. సాధారణంగా అంటే కొన్ని గ్రహాల ప్రభావాలు మార్పుల వల్ల ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ప్రభావం ఉంటుంది ఇలా చెప్తుంటారు కదండి. ఇప్పుడు ఈ కరోనా కూడా పలానా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకే ప్రభావం ఉంటుంది, అలాంటిది ఏమైనా ఉందా? అలా ఏమి ఉండదండి. ఒకటి ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనకి లాస్ట్ టైం 1920లో వచ్చినప్పుడు పలానా నక్షత్రం వాళ్ళకి రాలేదు, అందరికీ వచ్చింది. ఎవరిని వదిలిపెట్టలేదు, అంతే, అందరికీ వచ్చేసింది. అంటే ఇలాంటి దేశకాల విపత్తులు అనేవి అందరి మీద చూపిస్తుంది. ఫలానా నక్షత్రం వారికే అనేటువంటిది జబ్బు పరంగా కూడా నక్షత్రాలు చూసుకోరు. ఏం చూసుకుంటారు అంటే ప్రశ్నలో గనక ఇప్పుడు మనం ఒక ప్రశ్న శాస్త్రం ప్రశ్న వేశారు, నాకు జబ్బు తగ్గుతుందా లేదని. ఫలానా నక్షత్రంలో మీ ప్రశ్న పడింది అనుకోండి, ఎస్ ఇది ఇన్ని రోజుల్లో తగ్గుతుంది, లేకపోతే అసలు తగ్గదు, ఒక 10 days ఆఫ్ టైం అట్లా చెప్తారు. రెండవది ఎవరికైనా హెల్త్ ఇష్యూ రావాలంటే 4వ భావము అంటారు, అంటే ఇమ్యూనిటీని తగ్గించే భావం యాక్టివ్ అయినప్పుడు. 5వ భావం పాడైనప్పుడు అంటే ఇమ్యూనిటీ స్థానం పాడైనప్పుడు. 6th హౌస్ ప్రభావం పెరిగినప్పుడు అంటే రోగస్థానం అంటారు, రుణరోగ శత్రుస్థానం అంటారు. ఈ 3 ఒకటేసారి వీళ్ళకి ప్రభావం చూపించినప్పుడు హెల్త్ ఇష్యూ వస్తుంది ఎవరికైనా కూడా. అలా చూసుకుంటే ఇప్పుడు రోగకారకుడు శని. ఈ రోగకారకుడు ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే ఇప్పుడు మేషం వారు ఉందనుకోండి, మేషం వారికి 12వ స్థానంలో శని కాబట్టి ఏమంటాం ఏలినాటి శని నడుస్తుంది కదండి అని భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఖర్చులు ఎక్కువ ఇస్తాడు, రోగం వల్ల కొంత ఖర్చులు ఇవ్వచ్చు మేషం వారికి, చెప్పలేం. అంటే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కొంచెం మీనం వారికి అనుకుంటారు జన్మరాశిలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఏంటి కొంచెం పనులు లేట్ అవ్వడం, బద్ధకంగా ఉండడం, కొంచెం నీరసంగా ఉండడం మీనం వారికి ఇస్తారు. అంటే కొంచెం ఏదో మబ్బు, కొంచెం లేజినెస్ని ఇస్తూ ఉంటాడు శని. అలాగే మనకి ఈ కుంభం వారికి చూసుకుంటే వీటి గురించే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ రోగం గురించి, ఎందుకంటే శని రోగకారకుడు అట్లా. అదే ధనుసు వారికి తీసుకుంటే కనుక వీళ్ళకి ఎవరికైనా అసలు బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటే కొంచెం పెరుగుతూ ఉంటాయి అర్ధాష్టమ శనిలో. అష్టమ శనిలో ఏంటి అంటే కొంచెం నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సింహం వారికి అది కొంచెం చూసుకోవాలి. అంతేగాని ఖచ్చితంగా ఈ రాశి వారికి ఇలా అవుతుందని కాదు, అది చూసుకుంటే సరిపోతుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్లో రోగకారక స్థానాలు యాక్టివ్ అవ్వాలి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ వచ్చేటప్పుడు. కానీ కరోనా లాంటివి ఫలానా నక్షత్రం వాళ్ళకి వస్తాయని మాత్రం ఎక్కడా లేదు. అంటే ఏదైనా మన దగ్గరికి రాకుండా ఉండాలంటే జాగ్రత్త అవసరం, భగవంతుడి ఆరాధన అవసరం. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి పర్సనల్గా కనుక రోగ భావం నడిచేటప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం ప్రమాదం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. పర్సనల్గా ఇందాక నేను చెప్పాను 4, 5, 6 కాంబినేషన్ నడుస్తుంది, అప్పుడు ఈ కరోనా లాంటి తొందర ఫస్ట్ వాళ్ళకి అటాక్ అవుద్ది. ఇప్పుడు చూడండి ఇంట్లో 10 మంది ఉన్నా కానీ అందులో ఫస్ట్ ఒకరికి అటాక్ అవుతుంది, ఏం మిగతా 9 మందికి ఎందుకు అటాక్ అవ్వలేదు అంటే వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. కరోనా ఉన్న వాళ్ళతో వాళ్ళు అక్కడికి ఇక్కడికి తిరిగి వాళ్ళకి ఏమైనా అందించిన వాళ్ళు కూడా హెల్దీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అదే ఆశ్చర్యం అసలు, అరే వీళ్ళు బాగానే ఉన్నారు కదా, ఇంట్లో అందరికి వచ్చి ఒక వ్యక్తికి రాని, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండొచ్చు, వాళ్ళకి హెల్త్ ఇష్యూ నడిచే టైం నడవకపోవచ్చు, అది కారణం అవుతుంది. పర్సనల్ చార్ట్ పరంగా మొత్తానికి మనని మనం స్ట్రాంగ్ గా చేసుకోవాలి, పానిక్ అవ్వకూడదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంతసేపు చాలా మంది మనం లాస్ట్ టైం నేను చూసినప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది చనిపోయారండి, ఇంట్లో ఉన్నవాడు ఎవరు చచ్చిపోవాలి. ఎందుకంటే వాళ్ళు కళ్ళ ముందు వీడు చచ్చిపోతున్నారు, వరుసగా అయిపోతుంది, నేనే ఏమో నెక్స్ట్ అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది, అందుకని వాళ్ళు అలా మరణించడం జరిగింది.
భయాన్ని మన దరికి రానివ్వకూడదు ఇలాంటప్పుడు. ఫస్ట్ లాజిక్స్ ఆలోచించాలి, ఏమిటిది, ఇది ఒక వైరస్, మనం ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటిది తీసుకోవాలి. అంతే. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి